హమాస్ లక్ష్యంగా ఇరాన్లో ఇజ్రాయెల్ ఆపరేషన్ చేపట్టింది. హమాస్ మూలాలే టార్గెట్గా ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. హమాస్ పొలిటికల్ బ్యూరో చీఫ్ ఇస్మాయిల్ హనియే హతమయ్యారు. టెహ్రాన్లో ఇజ్రాయెల్ మెరుపు దాడులు చేసింది. వైమానిక దాడులతో ఇజ్రాయెల్ రెచ్చిపోయింది. ఇస్మాయిల్తో పాటు బాడీ గార్డ్ కూడా మృతి చెందినట్టు తెలుస్తుంది. ఇస్మాయిల్ ఇంటిపై వైమానిక దాడి జరిగింది. హెజ్బుల్లా టార్గెట్గా ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు చేస్తోంది. లెబనాన్ రాజధాని బీరుట్పై ఇజ్రాయెల్ దాడి కొనసాగిస్తోంది. బీరుట్పై క్షిపణులు ప్రయోగించింది ఇజ్రాయెల్ దాడిలో భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. డ్రోన్ ద్వారా 3 మిసైళ్లు ప్రయోగించారు. ఈ దాడిలో ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి ఈ భీకర దాడిలో హమాస్ నేత ఇస్మాయిల్ హనియే మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇస్మాయిల్ హనియే హమాస్ టాప్ లీడర్గా కొనసాగుతున్నాడు. పాలస్తీనా విముక్తి సంబంధించినటువంటి నేతల్లో ఒకరిగా గుర్తింపు సాధించారు. ఆయన ఇరాన్లో ఉన్న సందర్భంలో ఆయనపై ఇజ్రాయెల్ ఆకస్మిక మెరుపు దాడి చేసింది. ఇరాన్ సుప్రీం లీడర్ను కలిసి వెళ్లేందుకు రెడీ అవుతున్న సమయంలో ఈ దాడి జరిగినట్టుగా తెలుస్తుంది. ఆయనతో పాటు ఆయన బాడీ గార్డ్ కూడా మృతి చెందినట్టుగా తెలుస్తుంది. హమాస్ మూలాలి టార్గెట్గా ఇరాన్లో ఇజ్రాయెల్ ఆపరేషన్ చేపట్టింది. మొన్న ఇజ్రాయెల్పై లెబనాన్ నుంచి వచ్చిన దాడుల నేపథ్యంలో 12 మంది చిన్నారులు మృతి చెందారు. ఫుట్బాల్ క్రీడా మైదానంలో 12 మంది చిన్నారులు మృతి చెందిన ఘటనపై ఇజ్రాయెల్ చాలా తీవ్రంగా స్పందిస్తోంది. లెబనాన్పై దాడి తప్పదంటూ హెచ్చరించింది. నేపథ్యంలో ఒక్కసారిగా ఇజ్రాయెల్ ఆపరేషన్ కొనసాగించింది. హమాస్ పొలిటికల్ బ్యూరో చీఫ్ ఇస్మాయిల్ హనియే ఈ దాడిలో హతమయ్యారు. టెహ్రాన్లో మెరుపు దాడులు చేసింది ఇజ్రాయెల్. వైమానిక దాడులతో రెచ్చిపోయింది. ఇస్మాయిల్ హనియేతో పాటు అతని బాడీ గార్డ్ కూడా మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఇస్మాయిల్ ఇంటిపై వైమానిక దాడి జరిగింది. హెజ్బుల్లా టార్గెట్గా ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు చేస్తుంది. అటు లెబనాన్ రాజధాని బీరుట్పై ఇజ్రాయెల్ దాడి చేసింది. బీరుట్పై క్షిపణులు ప్రయోగించింది ఇజ్రాయెల్ దాడిలో భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. డ్రోన్ ద్వారా 3 మిసైళ్లు ప్రయోగించినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు చేస్తోంది. బీరుట్పై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇటు హిజ్బుల్లాపై ప్రతీకార దాడులు తప్పవంటూ 3 రోజులుగా హెచ్చరిస్తోంది ఇజ్రాయెల్. మంగళవారం రాత్రి లెబనాన్ రాజధాని బీరుట్పై క్షిపణులు ప్రయోగించింది. 12 మంది మృతికి కారణమైన హెజ్బుల్లా కమాండరే లక్ష్యంగా దాడి చేసింది. అయితే కమాండర్ ఫాద్ షుక్రు తప్పించుకున్నట్టుగా తెలుస్తోంది. ఇటు హెజ్బుల్లాపై ప్రతీకార దాడులు తప్పవంటూ 3 రోజులుగా హెచ్చరిస్తుంది ఇజ్రాయెల్. మంగళవారం రాత్రి బీరుట్పై క్షిపణులు ప్రయోగించింది. తమ దేశంపై రాకెట్ దాడికి పాల్పడి 12 మంది చిన్నారులు యువత మృతి కారణమైన హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థ కమాండర్ ఫాద్ షుక్రు లక్ష్యంగా ఈ దాడి జరిపింది. పలు భవనాలు ధ్వంసమయ్యాయి. ఓ గుర్తు తెలియని వ్యక్తి మరణించారని, షుక్రుకు ఎలాంటి ప్రాణహాని జరగలేదని హెజ్బుల్లా చెప్తోంది. ఫాద్ను అంతమొందించడానికి ఇజ్రాయెల్ చేసిన ప్రయత్నం విఫలమైందని, అతను ప్రాణాలతో బయటపడ్డాడంటూ లెబనాన్లోని పలు వార్తా సంస్థలు పేర్కొంటున్నాయి. ఓ డ్రోన్ ద్వారా ఇజ్రాయెల్ 3 మిసైళ్లను ప్రయోగించిందని లెబనాన్ ఆధ్వర్యంలోని వార్తా సంస్థ ఎన్ఎన్ఏ వెల్లడించింది. రాజధాని దక్షిణ ప్రాంతంలో శక్తివంతమైన పేలుడు శబ్దాలు వినిపించాయింది. ఇరాన్ మద్దతు గల ఉగ్రవాదులకు అది గట్టి పట్టున ప్రదేశం. అయితే ఇజ్రాయెల్ ఆక్రమిత గోలన్ హైట్స్లో దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని లెబనాన్ చెప్తుంది. ఇంతకీ ఎవరి షాద్ ఫక్రు? లెబనాన్ హుజ్బుల్లా ఉగ్రవాద సంస్థలో దీర్ఘకాలంగా ఫాద్ షుక్రు పనిచేస్తున్నాడు. సంస్థ ప్రధాన కార్యదర్శి హసన్ నస్రల్లాకు సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. 1983లో బీరుట్లోని అమెరికా మెరైన్ కార్ప్స్ బ్యారక్స్పై దాడిలో కీలక పాత్ర పోషించాడు. ఆనాటి ఘటనలో 24 మంది అమెరికా సైనిక సిబ్బంది మృతి చెందారు. షుక్రు గురించి సమాచారం అందించిన వారికి $5 మిలియన్ల రివార్డు అందిస్తామంటూ అమెరికా ప్రకటించింది. ఈ నేపథ్యంలో షుక్రు టార్గెట్గా హెజ్బుల్లాపై ప్రతీకార దాడులకు లెబనాన్పై బీరుట్పై ఇజ్రాయెల్ చేసిన దాడిలో అతను తప్పించుకున్నట్టుగా తెలుస్తోంది. ఉగ్రవాద సంస్థ కమాండర్ ఫాద్ షుక్రు లక్ష్యంగా ఈ దాడులు జరిపింది బీరుట్పై. అయితే ఓ గుర్తు తెలియని వ్యక్తి చనిపోయినట్టుగా స్థానిక వార్తా సంస్థలు చెప్తున్నాయి. షుక్రు మాత్రం చాలా క్షేమంగా తప్పించుకోగలిగాడంటూ లెబనాన్ వార్తా సంస్థలు ప్రకటించిన సంగతి తెలిసింది. ఇక మొత్తం మీద ఇజ్రాయెల్ ఉగ్రవాదులపై దాడులు ప్రతీకార దాడులు చేస్తోంది. ప్రధానంగా ఇవాళ చేసినటువంటి దాడుల్లో ఏకంగా హమాస్ టాప్ నేత ఇస్మాయిల్ హనియే మృతి చెందారు. అతని బాడీ గార్డ్ కూడా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి
ఇరాన్లోని ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్ కార్ప్స్ ఐఆర్జీసీ వివరాలు వెల్లడించింది. హమాస్ నేత ఇస్మాయిల్ హనియే చనిపోయినట్టుగా చెప్తున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ను కలిసేందుకు వెళ్తున్న క్రమంలో ఆయన ఇంటిపై ఒకసారిగా దాడి జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ దాడిలో ఇస్మాయిల్తో పాటు అతని బాడీ గార్డ్ కూడా మృతి చెందినట్టుగా తెలుస్తుంది. మీరు చూస్తున్న దృశ్యాలు హమాస్ టాప్ నేత ఇస్మాయిల్ హనియే ప్రస్తుతం దాడిలో మృతి చెందాడు. అయితే ఈ దాడికి సంబంధించిన ఇంకా పూర్తి వివరాలను ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ వెల్లడించాల్సి ఉంది. ఐఆర్జీసీ కేవలం ఇస్మాయిల్ హనియే అతని బాడీ గార్డ్ మృతి చెందినట్టుగానే ప్రకటించింది. అయితే ఈ దాడి ఎటువైపు నుంచి జరిగింది, ఎన్ని రాకెట్లు ప్రయోగించారు, ఎలాంటి దాడి అనేది మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి ఐఆర్జీసీ వెల్లడించిన వివరాల ప్రకారం ఇరాన్లో టెహరాన్లో జరిగిన ఈ దాడిలో ఇస్మాయిల్ హనియే మృతి చెందినట్టుగా మాత్రం చెప్తున్నారు. ఇక హమాస్ మూలాలే టార్గెట్గా ఇజ్రాయెల్ రెచ్చిపోతుంది. ఇజ్రాయెల్లో అమాయక చిన్నారులు ఫుట్బాల్ మైదానంలో ఫుట్బాల్ ఆడుకుంటున్న గాలన్ హైట్స్లో ఫుట్బాల్ ఆడుకుంటున్న 12 మంది చిన్నారులను పొట్టాన పెట్టుకున్న హమాస్ను హెజ్బుల్లా ఉగ్రవాదులను విడిచిపెట్టేది లేదంటూ ఇజ్రాయెల్ ప్రతినబూనింది. అందుకు ప్రతిగా ఇప్పుడు దాడులు చేస్తుంది. అటు బీరూట్పై దాడులు చేస్తుంది, లెబనాన్లోని బీరూట్పై దాడులు చేస్తుంది. ఇటు ఇరాన్లో హమాస్ నేతల టార్గెట్గా దాడులు చేస్తుంది. 2 చోట్ల ఇటు లెబనాన్లోను అటు ఇరాన్లోను ఇజ్రాయెల్ విడుచుకుపడుతున్న పరిస్థితి. అయితే టెహరాన్పై జరిపిన దాడిలో మాత్రం హమాస్ కీలక నేత హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే మృతి చెందారు. బట్ ఇక్కడ బీరూట్పై చేసిన దాడిలో మాత్రం ఫాద్ షుక్రు తప్పించుకున్నట్టుగా తెలుస్తోంది. టాప్ కమాండర్ అయిన 12 మంది చిన్నారులు యువత మృతికి ఇతనే కారణంగా ఇజ్రాయెల్ చెప్తోంది. అయితే ఇజ్రాయెల్ చేసిన దాడిలో మాత్రం ఈయన తప్పించుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికైతే ఆయనకు ఎలాంటి ప్రాణాపాయం లేదంటూ లెబనాన్ మీడియా చెప్తోంది. మరోవైపు ఫాద్ను అంతమొందించడానికి ఇజ్రాయెల్ చేసిన ప్రయత్నం కూడా విఫలమైంది. అతను ప్రాణాలతో బయటపడ్డాడంటూ అక్కడి వార్తా సంస్థలు పేర్కొంటున్నాయి. ఓ డ్రోన్ ద్వారా ఇజ్రాయెల్ 3 మిసైల్ను ప్రయోగించినప్పుడు అక్కడ ఫక్రు తప్పించుకొని తిరిగినట్టుగా తెలుస్తోంది. ఫాద్ షుక్రు ఈ డ్రోన్ దాడి నుంచి మిసైల్ నుంచి బయటపడ్డట్టుగా కూడా అక్కడ వార్తా సంస్థలు అందిస్తున్నట్టు సమాచారం బట్టి తెలుస్తుంది. రాజధాని దక్షిణ ప్రాంతంలో శక్తివంతమైన పేలుడు శబ్దాలు వినిపించాయని ఇరాన్ మద్దతు గల ఉగ్రవాదులకు అది గట్టి పట్టున్న ప్రదేశం. అయితే ఇజ్రాయెల్ ఆక్రమిత గోలన్ హైట్స్లో దాడిలో తమకు ఎటువంటి సంబంధం లేదంటూ లెబనాన్ చెప్తున్నప్పటికీ ఇజ్రాయెల్ దాన్ని ధృవీకరించలేదు. ఖచ్చితంగా లెబనాన్ ప్రోత్సహిత హెజ్బుల్లా కమాండర్లే ఆ లెబనాన్ ప్రాంతం నుంచే దాడి చేసినట్టుగా ధృవీకరించుకుంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రతీకార దాడిలో దిగుతోంది. మొత్తం మీద పశ్చిమాసియాలో మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హెజ్బుల్లా టాప్ కమాండర్ హతమార్చడంతో మరొకసారి హెజ్బుల్లా కూడా ప్రతీకార దాడులకు దిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏం జరగబోతుంది, పశ్చిమాసియాలో మళ్ళీ యుద్ధ వాతావరణం నెలకొంటుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికి ఏదైతే జరగకూడదని ఐక్యరాజ్య సమితి అలాగే అమెరికా భావిస్తుందో ప్రస్తుతం మళ్ళీ అలాంటి ఉద్రిక్త పరిస్థితులే ఇరాన్ ఇజ్రాయెల్ అలాగే లెబనాన్ ఇజ్రాయెల్ మధ్య చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం మిసైల్ దాడులతో పరస్పరం దాడులు చేసుకుంటూ ఈ ప్రాంతాలన్నీ కూడా యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి.